నమస్తే అండి. మాకు ఒక మేధావుల వర్గం ఉందండి. పనికిరాని పోరంబోకు మేధావులు. వీళ్ళని వెధవలు అని అనాలని ఉంది, కానీ గమ్మున వయసులో పెద్దవారు కాబట్టి మనం అన్నాం. నేను ఒక మేధావి, ఒక పోరంబోగ్గాడి ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. అదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే మోడీ గారిని కలిసినప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఏమని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడుగుతారట. దానికి సమాధానంగా మోడీ గారు ఊరుకోండే అసమాటలు అదొకటేనా, ఇంకేం లేదా, ఇంకోటి ఏదైనా అడగొచ్చు కదా అని చెప్పేసి మోడీ గారు అంటారట. ఆ పోరంబోకు గారు చేసిన విశ్లేషణ. మాకు ఇంకొక పోరంబోకు మేధావి ఉన్నాడు, ఆడు ఇంకా దరిద్రం వాడు. సిద్ధిరప్పలరాజుని అరెస్ట్ చేశారు కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? తన కొడుకు ఒక వ్యక్తిని బండితో గుద్ది చెప్పేశాడు. యాక్సిడెంటే, ప్రమాదం కాదని మేము అనట్లేదు, ప్రమాదం. అయితే ఆ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారు, అది కూడా నేరమే. ఆ కేసులో భాగంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఆ పోరంబోకు మేధావి కూడా ఏమంటాడు అనుకున్న విశ్లేషణలో, 7 ఏళ్లలోపు సెక్షన్లో పెట్టినప్పుడు అరెస్ట్ చేయకూడదు, సుప్రీంకోర్టు చెప్పింది కదా. అదే సుప్రీంకోర్టు కొన్ని సూచనలు కూడా చేసింది. ఈ 7 ఏళ్లలోపు పెట్టిన సెక్షన్లలో ఒకవేళ అభియోగంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినా, లేదంటే దేశం విడిచిపారిపోయే ప్రయత్నం చేసినా, సాక్షులను బెదిరించినా, వాళ్ళకి డబ్బు ఆశ చూపించినా అప్పుడు కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని అదే సుప్రీంకోర్టు చెప్పింది. ఈ పోరంబోకు యాదవులకి తెలియదు. అడ్డగోలు విశ్లేషణ. ఈ నా కొడుకులు అసలు మేధావులు ఎలాగయ్యారో, జర్నలిస్టులు ఎలాగయ్యారో ఇవాళకి కూడా అర్థం కాదు. అసలు ఏం చదువుకున్నారా మీరు? పోరంబోకు ఎదవలారా? మాకు అర్థం కావట్లేదు. ఏం చదువుకొని మీరు మేధావులుగా చలామణి అయిపోతున్నారా? ఊరికే అది మేధావుతనం ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రజలకు కాదు, వాళ్ళ సొంత ప్రయోజనాలకి. అది కూడా నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ మేధావి అందరూ ఏదైతే వ్యతిరేకిస్తారో, ఇది తప్పు అని చెప్పేసి అంటారో దానికి వ్యతిరేకంగా వీడియో చేస్తారా, ఇది రైట్ అని చెప్పేసి. ఎందుకు అంటే వ్యూవర్షిప్ కావాలి, యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు కావాలి. ఈ పోరంబోకు ఎదవలకి కేవలం యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కోసం ఆశపడి ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కుతున్నారు. తప్పుడు ఎదవలు. ఈ ఎదవల్ని ఇంక ఇంతకంటే నీచమైన పదజాలంతో మనం వాళ్ళనేమో వర్ణించలేము. లోపల ఎదవలారా, మన ఇల్లు మనం కడుక్కోవడం చేత కాదు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమన్నా అంటే పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. సిగ్గు అనేది ఉండాలి కదా మనకైనా. కానీ మనం విశ్లేషణ చేసేటప్పుడు ఏ విశ్లేషణ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, కనీసం ప్రజలు నవ్వుకుంటారు. మనం ఇలా చెయ్యొచ్చా, చేయకూడదా, మనకున్న క్రెడిబిలిటీ ఏంటి, మనం 10 లక్షల మంది మనల్ని ఫాలో అవుతున్నారు. అరే ఇవన్నీ ఆలోచించరా అండి? తలా తొక్క లేకుండా ఏది పడితే అది మాట్లాడతారా? ఎక్కడైనా సిగ్గుపడితే బాగుంటుంది. ఆ పొల్లు లేనుడికి కూడా చెప్తున్నాను, మేధావి దిగ్మల్ సావట్ సన్నాసి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోరు, ఆయన కేసుల గురించే మాట్లాడుకోరు. కనీస అవగాహన ఉంటే బాగుండేదేమో. నువ్వు మా దరిద్రాన్ని, నువ్వు ఒక పోరంబోకు జర్నలిస్ట్వి. పళ్ళు లేనివాడు ఒకడు, నువ్వు మీద జట్టు ఊడిపోయినాడు, కళ్ళతోటి ఎట్టుకున్నవాడు అందరూ కూడా మేధావులని ఎట్రా? పోరంబోకు ఎదవలారా. ఇంకోసారి ఇలాంటి విశ్లేషణలు అయితే చెప్పులు తెగిపోతాయి ఎదవలారా, బాగా గుర్తుపెట్టుకోండి.